ప్రజాస్వామ్యంలో అంత తొందరపాటు అవసరం లేదు. అందువల్ల పొలిటికల్లీ లోడెడ్ క్రిటిసిజం కన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, తర్వాత ఎక్కడెక్కడ వైఫల్యాలు ఉన్నాయి వాటిని అధికారులకు ఎత్తి చెప్తున్నాయి. అందుకే నా సలహా వైఎస్ఆర్ కాంగ్రెస్లో కాల్ సెంటర్ పెట్టి వీరు ఎప్పటికప్పుడు పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకొని అది ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ ఎక్కడన్నా లేట్గా రియాక్ట్ అయితే నిలదీస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, ప్రజలకు ప్రభుత్వ సహాయం మరింత సమర్థవంతంగా అందేందుకు ప్రతిపక్ష విమర్శలు దోహదం చేయాలి. కానీ రాజకీయ దాడిగా ప్రతిపక్ష నాయకుడి విమర్శలు అంటే ప్రజలకు ఉపయోగపడదు. నా అంచనా పార్టీ కూడా ఉపయోగపడదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అది ఉపయోగపడుతున్నాయి అనుకోను. అందువల్ల ఈ సమయంలో ప్రజల్ని కాపాడటానికి మీ విమర్శలు ఉపయోగపడాలి. తెలుగుదేశాన్ని అప్రతిష్ట వాళ్ళు చేస్తానికి ఉపయోగపడతాయా అనుకుంటే రావలేదు. టార్గెట్ అది కాదు. టార్గెట్ తెలుగుదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడం కాదు. టార్గెట్ ప్రజలకు ఉపశమనం కలిగించడం, ప్రజలకు రిలీఫ్ కల్పించడం. నిజంగానే ఫెయిల్ అయితే ప్రజలు చూసుకుంటారు, మీకు అవసరం లేదు. ఇప్పుడు 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 మీ చంద్రబాబు నాయుడు అటాక్ అవసరమే లేదు. సో అందువల్ల అది ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని. ఇంకొకటి కూడా చేయాలి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగం ద్వారా కూడా రంగంలో దిగి, ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత సామర్థ్యం ఉంటుందో రాజకీయ పార్టీలకు కూడా మామూలు సామర్థ్యం ఉండదు. రాజకీయ పార్టీకి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు, వందల కోట్ల డబ్బులున్న వాళ్ళు ఉంటారు. ఎస్, మీరు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మీ పార్టీ యంత్రాంగాన్ని, మీ పార్టీ మిషనరీని, కార్యకర్తలు కూడా రంగంలో దించండి. వైసీపీ బ్యాట్ కట్టుకుని వాళ్ళు కూడా జనానికి సప్లై చేయండి. ప్రభుత్వంతో పోటీ పడండి. అప్పుడు ఆటోమేటిక్గా జగన్కి మంచి పేరు వస్తుంది. చూడండి, ఇక్కడ కనబడతారు ప్రభుత్వం కన్నా వైసీపీ కార్యకర్తలే కనబడతారు అనుకోండి. ప్రజలు వర్షించరా, ప్రజలు వర్షించరా. మీరే ఫుడ్ ప్యాకెట్ ఇవ్వండి, మీరే పాల ప్యాకెట్ తీసుకుపోయి సప్లై చేయండి. ఇస్తే ప్రభుత్వం కన్నా ముందు మీ పాల ప్యాకెట్ వెళ్ళింది అనుకోండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. ఆ ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగం. ఇతరులు రాజకీయంగా విమర్శలు చేస్తే ఏంటి ప్రయోజనం? రైట్ సార్, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అవన్నీ రాజకీయ ఆరోపణలే. ఇలాంటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం, సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటమే కారణం, సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా అంటూ ఈ రకంగా విమర్శలు చేశారు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు జరగడం సర్వసాధారణం సార్. కానీ దీన్నే హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఒక సలహా, సూచన, లేకపోతే బాధితులకు సాయం చేయడం. పెద్దదాన్ని జోలి కూడా వెళ్ళడం లేదు. ఇప్పుడు చిన్న లోపాన్ని మీరు అనొచ్చు, పెద్ద లోపాన్ని వైసీపీ అనొచ్చు. ఆ పాయింట్ అది కూడా కాదు. చిన్న లోపమైనా పెద్ద లోపమైనా ఈ సమయంలో టోన్ అండ్ టెనర్ ఆఫ్ ద క్రిటిసిజం రాజకీయ ప్రయోజనాల్ని ఉద్దేశించి ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులపైన ఎన్నికల సమయంలో చేసే విమర్శల్లాగా ఉండకూడదు. ఈ సమయంలో ప్రతిపక్షం చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సహాయం అందడానికి ఉపయోగపడాలి. మీరు మెరుగైన సహాయం అందడానికి ఎంతనూ విమర్శించండి, నాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలి కదా. ప్రజలకు ఉపయోగపడని మీ విమర్శల వల్ల మాకేంటి లాభం ఉంటుంది? ఇది సమయం కాదు. సమయం ఇది ప్రభుత్వాన్ని చేసే విమర్శలు ప్రజలకు మెరుగైన సహాయం అందుతుందా నేను చేసే విమర్శ వల్ల అనే క్రైటీరియా పెట్టుకొని మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. ఆ ప్రతిపక్షాలు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారు? కానీ ప్రతిపక్షం ఈ పని ఇంకో పలానా చోట, పలానా సింగినగర్లో, ఇంకో పలానా ప్లేస్లో, పలానా కాలనీకి ఇప్పటికీ పాలందడం లేదు, ఇంకో పలానా ఇళ్లలో ఇప్పటికీ బురద ఉంది, దీన్ని ఎప్పుడు తొలగిస్తా, వారం రోజులు అయింది అని చెప్పండి. అది ఎక్కువ ఉపయోగం కదా. నేను ఇంతమంది చెప్పినా అలా మీ పార్టీ వాళ్ళకు దించండి రంగంలోకి. మీ పార్టీ వాళ్ళకి మీరు ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయండి, మిల్క్ సప్లై చేయండి. ఏ అసాధ్యం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న వనరులలో ప్రతిరోజు 1 లక్ష ప్యాకెట్ల పాలు సప్లై చేయలేరా? ఎంత ఎఫెక్టివ్గా ఉంటే చెప్పండి. రైట్ సార్, అదే అడుగుతూ ఉన్నారు సార్ కూటమి నేతలు. ఒకవైపు జగన్ రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటే, ఒకవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మంత్రులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటివరకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలాగే పారిశ్రామికవేత్తలు కూడా కోట్ల రూపాయల తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళే కాదు, తెలుగుదేశంతో సంబంధం లేని సినీ వాళ్ళు ఇచ్చారు. అది సార్, అది నేను సెపరేట్గా చెప్పాను. టీడీపీకి మద్దతు ఇచ్చిన ప్రముఖులు, నెక్స్ట్ సినీ ప్రముఖులు, వారికి కూడా టీడీపీ మద్దతు, వైసీపీ మద్దతు అని మనం అలా చేయడం కూడా సమంజసం. అదే సార్, నా పాయింట్ ఏంటంటే, నేను అడుగుతున్నాను, నా పాయింట్ ఏంటంటే
ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ మినహా ₹1,00,00,000 ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఇచ్చారో లేదో నాకు సమాచారం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు దాకా సపోర్ట్ చేయలేదు నాకున్న సమాచారం మేరకు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనిత